న్యూస్ 9 టుడేకి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి మెజారిటీ. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం. శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు. స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎంపీ మాలోతు కవిత. చివరి టీ20లో ఆసీస్ పై నెగ్గిన రోహిత్ సేన. లక్ష్య ఛేదనలో అదరగొట్టిన సూర్యకుమార్ కోహ్లీ. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ సుమారు 1000 పాయింట్ల పతనం. ఇటలీ ప్రధాని పీఠాన్ని తొలిసారిగా ఓ మహిళ అధిష్ఠించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళా ప్రధాని కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీయే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఇటలీలో రాజకీయ సుస్థిరతకు తాజా ఎన్నికలు వీలు కల్పించాయి. కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తర్వాత ఇంధన ధరల మంటను ఇటలీ ఎక్కువగా చవిచూస్తోంది. యూరప్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటిని ఆమె సరిదిద్దాల్సి ఉంది. మనం ఆరంభ స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది అని 45 ఏళ్ల జార్జియా మెలోని తన పార్టీ మద్దతుదారులతో సోమవారం ఉదయం పేర్కొన్నారు. భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్తో పాటు బ్రెజిల్కి కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. భద్రతా మండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని వివరించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజంలో భారత్, బ్రెజిల్ల పాత్ర ప్రముఖమైందని కొనియాడారు. ఈ రెండు దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరారన్న ప్రచారాన్ని ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఎస్ఎం కృష్ణ వయస్సు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను గత రాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ సమస్యలతోనూ, వృద్ధాప్య సంబంధ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఎస్ఎం కృష్ణ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ ప్రస్తుతం ఆయనకు స్వల్ప స్థాయిలో ఆక్సిజన్, శ్వాస సంబంధ మద్దతు అందిస్తున్నామని, క్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. మరో 3-4 రోజుల పాటు నిశితంగా పరిశీలించి కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించడంపై ఆలోచిస్తామని వెల్లడించారు. పెద్ద వయసు, హృదయ సంబంధ సమస్యలు ఎస్ఎం కృష్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని డాక్టర్ సత్యనారాయణ వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. పాడ్యమి సోమవారం తేదీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు.
స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి బంగారు ఛాయ కలిగిన మోముతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సింహ వాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిగ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈ తల్లి సకల శత్రు బాధలను నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రధాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమాన్వితమై ఉంటుంది. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని ఆడపడుచులు వివిధ రంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చుకొని ఆలయ ప్రాంగణంలో ఒక దగ్గరకు చేర్చి రామ రామ ఉయ్యాలో పాటలతో కొత్త బట్టలు కట్టుకొని మహిళలు, యువతులు ఆటలాడారు. తెలంగాణ ప్రాంతంలో మహిళలు బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతారు. మహిళలు బతుకమ్మ పండుగ ఆడుకోవటానికి ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలియజేశారు. మరియు తెలంగాణ మహిళా లోకానికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో హెచ్బీ కాలనీ, తిరుమల నగర్, కృష్ణానగర్ కాలనీ, పలు కాలనీల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. దళితవాడలైన సీతానగర్, రామ్నగర్లోని దళితవాడలకు వీధి దీపాలను వేయుటలో వివక్ష చూపిస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ బతుకమ్మను అడ్డగించి రోడ్డుపై ధర్నా చేస్తున్న కాలనీవాసులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సీతానగర్, రామ్నగర్ హాల్లో విద్యుత్ దీపాలు, దసరా దీపావళికి వీధి దీపాలు వేయట్లేదని, దళితులమని వివక్ష చూపిస్తున్నారని, మేము అంధకారంలో బతుకమ్మను ఎలా ఆడుతామని ఆగ్రహంతో భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మను 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్కల స్వామి ఆధ్వర్యంలో అడ్డగించి రోడ్డుపై ధర్నా చేస్తున్న కాలనీవాసులు ఎన్నిసార్లు కమిషనర్, చైర్మన్లకు, మున్సిపాలిటీ సిబ్బందికి విన్నవించుకున్నా కూడా ప్రతి సంవత్సరం దళితవాడల్లో దసరా దీపావళి సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేయట్లేదని వివక్ష చూపుతున్నారని వార్డు కౌన్సిలర్ స్వామి తెలిపారు. సీతానగర్లో లైట్లు లేవు, జమకనగూడెంలో 2 లైట్లే కట్టిరు, రామ్నగర్లో అసలుకే లైట్లు, నీలగిరి టాకీస్ కూడా అసలే లైట్లు. మేము కొన్ని ఏళ్ళగా మేమే మా సొంత డబ్బులతో మేమే కట్టుకున్నాం. మాకు కౌన్సిలర్ మారినా కౌన్సిలర్ మారకున్నా సేమ్ ఇదే ఉంది మా ప్రాబ్లం. ఏ ఆ చీరలు లేపారు అమ్మాయి అలవెట్టరు ఎంగా పోరి బతుకమ్మ చీరలు లేపారి. నా పేరు యాదగిరి, మాది 5వ వార్డు, యాదాద్రి భువనగిరి జిల్లా, మాది రామ్నగర్. మేము బతుకమ్మలు ఆడుకోనికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మా అక్క ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు ఆడుకోనికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మాకు మనం కొద్దిగా అయినా పరిధిలో మున్సిపాల్ కొంచెం పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి వాతావరణం, ఇలా చీకట్లో ఆడుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఏదైనా పురుగు ఊసి ఏదైనా మా అక్క చెల్లెళ్ళకి ఏదైనా అయితే ప్రాబ్లం, మీరు కొద్దిగా సహకరించి ఈ దుస్థితిని కొద్దిగా మున్సిపల్ ఆఫీసు ప్రభుత్వానికి చేరేలా చేయాలి. చూడండి ఒకసారి, వీళ్ళు చీకట్లు వెళ్ళాలి ఇలా అంటారు. మా కౌన్సిలర్ ఎరిగినా సహకరిస్తలేడు. మా కౌన్సిలర్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు, విలేకరులకు, కార్యకర్తలకు కుర్చీలు కూడా కరువయ్యాయి. ఈ విషయంపై మీడియా మిత్రులు ప్రజాసేవ కొరకై నేలపైన కూర్చొని మహిళలకు, ప్రజలకు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎస్ రేడ్జానాయక్ చెప్పే సూచనలు, సలహాల నమోదును కింద కూర్చొని వార్తలు రాస్తుంటే సమావేశానికి హాజరైన మహిళలు ఆలోచనలో పడి పలు విధాలుగా గుసగుసలు మొదలయ్యాయి. అదేవిధంగా సభలో కూర్చొని ఉన్న మండలంలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి మీరు నాకు దొరకరా కింద కూర్చొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా వచ్చే, వాట్సాప్ వచ్చే, ఫోన్ వచ్చే, ఏ పని
వాడేం చేసినాడు అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు మాట్లాడేటప్పుడు అసలు మీ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చర్చ పెట్టాలి. మీరు ఉన్నమే మాట్లాడాలి. అని ఇప్పుడు గమనిస్తే మీరు ఒక్కొక్క గ్రామంలో పక్క గ్రామానికి పోతే సీఎం రిలీఫ్ అంటే చెప్పులే ఒక్కొక్క గ్రామంలో 10 మందికి 15 మందికి సీఎం రిలీఫ్ అంటే ఏంటి? ఎవరైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, 5 లక్షల వరకు ఆరోగ్యం బాగలేకపోతే ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు చూపించుకోవచ్చు. కొన్ని జబ్బులు లేని ఏం చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి మా అమ్మలాంటి ఎవరైతే వాళ్ళు పుస్తలు అమ్ముకుంటారు, కొంతమంది భూమి అమ్ముకుంటారు, వాళ్ళ ఆపద వచ్చి ఆరోగ్యంతో వడ్డీ తెచ్చుకుంటారు. కానీ అటువంటి వాళ్ళకు కూడా ఆసరా కావాలి, వాళ్ళు ఎమ్మటే ఉండాలి, వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని కేసీఆర్ గారుగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇట్లా కూడా నేరుగా మీకు చెక్కులు ఇచ్చి మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది. భగవంతుని దయ వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీ శుభం ఉండాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీ మాలోతు కవిత కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు 19,78,500 రూపాయల సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. జిల్లాలో ఈ నెలలో 1,90,00,000 రూపాయల చెక్కులను అందజేస్తామన్నారు. ప్రత్యేకంగా అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో తెలంగాణకు ప్రత్యేకంగా 24 గంటల కానీ ప్రత్యేకంగా పెన్షన్స్ కనుక్కున్న వారం రోజుల్లో 10 రోజులు కూడా ఊరూరా కూడా ఆసరా పెన్షన్స్ అన్ని కూడా 57 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్స్ పంపిణీ ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక్క మా మహబూబాబాద్ జిల్లాలోనే ప్రతి నెల కూడా 27 కోట్ల రూపాయల ఆసరా పెన్షన్సే ఇస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దాంతోపాటు ఇవాళ ఇక్కడ చూసిన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ బిల్లు, దళిత బంధు ఇవాళ భారతదేశంలోనే ఆదర్శంగా తీసుకోవాల్సిన స్కీమ్ వాళ్ళ దళిత బంధు. మొన్ననే 17వ తారీఖు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల కోసము ఏదైతే ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నదాన్ని 10% దామాషా ప్రకారం 10% రిజర్వేషన్ని వారు ప్రత్యేక గిరిజన పట్ల ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి, గిరిజన పక్షపాతి కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేసీఆర్ గారు పార్లమెంట్కి ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం పంపినా కూడా అక్కడ రిజర్వేషన్ కేటాయింపు చేయకుండా మోడీ ప్రభుత్వం పెట్టుబెట్టింది. కానీ కేసీఆర్ గారు వాళ్ళు ఇచ్చేది ఏంటని చెప్పేసి నా ప్రజలకు గిరిజనులకు నేను చేస్తానని చెప్పి రిజర్వేషన్ పెంచేందుకు ఈ ప్రాంత బిడ్డగా ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత నిర్వహిస్తాను. ఎందుకంటే 10% రిజర్వేషన్ ఉండడం వల్ల మా పిల్లలకి బాలికలకు కానీ అమ్మాయిల అబ్బాయిలకు కూడా ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, అవకాశాలు మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటే చాలా సంతోషం. అందరూ గిరిజనులు కేసీఆర్ పక్షాల ఉండి ఎప్పుడూ మర్చిపోదు. ఇప్పటివరకు ఉన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా ఓటు బ్యాంక్ తీసుకొని వాళ్ళందరూ ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇవాళ ప్రజల మనసేదిన నాయకుడు కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడుగా వాళ్ళ ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్క అన్ని కులాలకు ఈ కులం నాని అనే భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేసే ప్రభుత్వం కేసీఆర్ గారు ఎవరు మర్చిపోకుండా చిరకాలంగా వారిని మొదల్లో పెట్టుకోవాలి. ప్రత్యేకంగా మా గిరిలో అయితే రుణపడి ఉన్న వారి రుణం కూడా రానున్న రోజుల్లో మూడోసారి వారిని ముఖ్యమంత్రి చేసుకొని కూడా రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, దాంతోపాటు పేద గిరిజనులకు కూడా 1 ఎకరం కూడా భూమి లేని వాళ్ళు కూడా గిరిజనులు మంది ఇస్తా ఉన్నారు. త్వరలో కూడా ఇస్తా అని చెప్పారు. వాళ్ళ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియవస్తూ మరొకసారి ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ అర్థాలు గతంలో నేను కూడా ఒకసారి శాసనసభ్యురాలకు ఒకసారి పనిచేసినప్పుడు నెలకు 1-2 చెట్లు కూడా మాకు. కానీ ఇవాళ మేము పార్లమెంటు సభ్యురాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటే నెలలో 1,70,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తామో గమనించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి సభ్యుల బతుకమ్మ మరియు దసరా మహబూబాబాద్ పరిధిలోని గ్రామాలు, పట్టణ కేంద్రంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మదేవి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు, బాలికలు నూతన వస్త్రాలు ధరించి తీరొక్క పువ్వులతో అలంకరించిన బతుకమ్మలతో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తున్న మహిళలను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత కూడా అడుగు కలిపి నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు.
మొత్తానికి దసరా సెలవులు కూడా ప్రారంభమవడంతో ప్రతి దేవాలయం, ప్రతి గ్రామం బతుకమ్మలతో చిన్నారులు, బాలికలు ఉత్సాహంగా నవరాత్రులు జరిగే పండుగను ఆనందంగా ప్రారంభించుకున్నారు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదం దీర్ఘమాయుః శుభం. రాణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలయ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అంబేద్కర్ ఆలయానికి రిబ్బన్ కట్ చేసి విగ్రహావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గుడి ఎవరూ కట్టలేదని, ఈ పాతర్లపల్లి గ్రామస్తులు ఆయనకు ఆలయం కట్టడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రజల కోసం అనుక్షణం పాటుపడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వెనుకబడిన వర్గాలకు, దళిత ప్రజలకు కొత్త రాజ్యాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమానికి జిల్లా నాయకులు, గ్రామస్తులు, దళిత సంఘాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదాన అమృత దినోత్సవంను శ్రీకాకుళం జిల్లా చిన్నపిల్లల వైద్య సంఘం వారు, ఐఎంఏ శ్రీకాకుళం శాఖ మరియు సంఘటిత ఎన్జీఓలతో కలిసి నేడు అనగా 25/9/2022 ఆదివారం నాడు జిల్లా కెమిస్ట్ వారి భవనం కత్తెర వీధి నందు ఘనంగా జరపడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు మరియు ఐఎంఏ వైద్య ప్రముఖులు రక్తదాన దాతలతో కలిసి చురుకుగా పాల్గొని రక్తదానం చేసి అవయవ దానానికి అంగీకరించారు. వారు తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులో పాలు పంచుకొని వారి సందేహాలను నివృత్తి చేసి తమ వంతు సహాయంగా వారికి పౌష్టికాహారం, మందులు అందించడమే గాక వారికి అవసరమయ్యే వైద్య చికిత్సల యందు ప్రైవేట్ వైద్యులు కూడా సాధ్యమైనంత వరకు ఎటువంటి ఫీజులు లేకుండా వైద్యం అందించేందుకు మరియు ఆరోగ్యశ్రీ అర్హులకు ఆయా నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందించగలమని తెలియజేశారు. అలాగే 300 ఇబ్బంది పడకుండా పిల్లల్ని వాళ్ళని ఆదుకుంటే ఎన్జిఓస్ అన్ని ముందుకు వస్తున్నాయి. అలాగే చిల్ ఫౌండేషన్ ఉన్న సాయికి థ్యాంక్ యూ అంటున్నాం.
కానీ ఇక ముందు డాక్టర్స్ కూడా సహకారం తీసుకోవడం అది చాలా పెద్ద అవార్డు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే డాక్టర్స్ ఉండబట్టే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ బట్టే మనకి తలసీమియా పిల్లలు అనేది ఏ స్టేజ్ లో ఉన్నారనేది మన ఎన్జిఓస్ కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి ఉపకులాలకు అన్యాయం జరగకుండా త్వరలోనే ఓ ప్రణాళికను రూపొందించనున్నామని, ముందుకు సాగుతామని జాతీయ ఎస్సీ రెల్లి గ్రూప్ కుల సంక్షేమ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి భూపతి అప్పారావు అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం వైసీపీ 24వ డివిజన్ యూత్ అధ్యక్షులు ఆర్జీ ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వర్గీకరణ సమయంలో పారిశుద్ధ్య కార్మికులుగా జీవిస్తున్న రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మరోసారి అన్యాయానికి గురికాకుండా రెల్లి కులస్తులు నష్టపోకుండా ఉండేందుకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు వివరించారు. రానున్న వర్గీకరణలో 1975 రెసిడెన్షియల్ ఆర్డర్, 610 జీవో, జోనల్ ఆర్డర్ ప్రకారం స్టేట్ జోనల్, డిస్ట్రిక్ట్ జోనల్ సిస్టమ్ ప్రకారం వర్గీకరణ జరగటానికి ఒక నివేదిక రూపొందించామని తెలిపారు. తమ అసోసియేషన్ జాతీయ కమిటీతో సంప్రదింపులు జరిపి ఒక నివేదికను రూపొందించి ప్రజల ప్రభుత్వం ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. మరియు అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యవర్గ సమావేశము ఈరోజు శ్రీకాకుళంలో ఎన్జీఓ హోమ్స్లో ఏర్పాటు చేయబడింది. నా పేరు భూపతి అప్పారావు. నేను జాతీయ అధ్యక్షుడిని, సఫాయి కర్మచారికి జాతీయ కార్యదర్శి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ్య కార్మికులకి రెల్లీలో ఉన్న మరియు 10 గ్రూపు కులాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య మీద ఇదే నెలలో సుప్రీంకోర్టులో ఒక సమస్య మీద తీర్పు రావడానికి అవకాశాలు కనపడుతుంది. అదేమిటంటే, పంజాబ్ రాష్ట్రంలో వాల్మీకి కులస్తులు మరియు సిక్కులో ఒక కులము 2 కులాలు కలిసి అక్కడ ఉన్న 25 ఎస్సీ కులాలందరినీ దోపిడీ చేసి వెనక్కి నెట్టి ఈ అన్ని ఎస్సీ కులాల్లో ఉన్న ఫలాలన్నీ ఒక 2 కులాలే అనుభవిస్తున్నాయనే దాని మీద హర్యానా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్మానంలో 5 రాజ్యాంగ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ ఇది ఒకే క్యాస్ట్లో అందరూ క్యాస్ట్లు సమానంగా పంచుకుంటేనే అది సామాజిక సమన్యాయం అవుతుంది. కాబట్టి పంజాబ్ రాష్ట్రంలో ఒక 2 కులాలే ఎస్సీ కులాల ఫలాన్ని అనుభవిస్తున్నాయి. కాబట్టి దీనికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో ఒక యూనియన్ తీర్మానం, అంటే యూనిట్ మొత్తం దేశం మొత్తానికి ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించి 7 ధర్మాసన సభ్యులు ఉన్న ఒక కమిటీ దీని మీద తగిన నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు నివేదిక ఇచ్చారు. దానికి ఆమోదిస్తూ సుప్రీంకోర్టులో రిజిస్టర్ అయింది. అది ఇవాళ రేపు బెంచ్ మీదకి నెంబర్ కాబోతుంది. గతంలో వర్గీకరణ విషయంలో పారిశుద్ధ్య కార్మికులుగా జీవిస్తున్న ఈ రెల్లి కులస్తులకి ఎంత అన్యాయం జరిగింది, అలానే రెల్లి కులంలో ఉన్న మళ్ళీ 11 కులాలు వేరే అయితే ఉన్నాయో వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది. వీటన్నిటికీ నీకు క్రోడీకరిస్తూ రాబోయే రెల్లి కుల వర్గీకరణలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగే రెల్లి కుల వర్గీకరణలో 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా జయభేరి మోగించింది. 187 పరుగుల లక్ష్య ఛేదనలో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ 69, విరాట్ కోహ్లీ 63 టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విన్నింగ్ షాట్ కొట్టింది పాండ్యనే. ఈ విజయంతో టీమిండియా 3 టీ20 మ్యాచ్ల సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామరాన్ గ్రీన్ 52, టీమ్ డేవిడ్ 54, డేనియల్ సామ్స్ 28, జోష్ ఇంగ్లిష్ 24 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ 17 కూడా వెనుదిరగడంతో టీమిండియా 2వ వికెట్ కోల్పోయింది. ఈ దశలో మాజీ కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. అంతర్జాతీయ సంకేతాలు భారత ఈక్విటీ మార్కెట్లలో అలజడిని సృష్టించాయి. వరుసగా 4వ రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఏకంగా 312 పాయింట్లు నష్టపోయి 17,015 స్థాయిలో, సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గి 57,129 వద్ద చెల్లిస్తున్నాయి. ఈరోజు ఈక్విటీల పతనం వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ 7 లక్షల కోట్ల మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ అయితే ఏకంగా 4% పడిపోయింది. మార్కెట్లలో భారీ నష్టాలకు దారితీసిన కారణాలను పరిశీలించినట్లయితే యుఎస్ బాండ్ ఈల్డ్స్ 2 ఏళ్ల కాల వ్యవధి కలిగినవి 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. 1.3% పెరిగి 4.26% చేరాయి. 10 ఏళ్ల భారత్ బాండ్ ఈల్డ్స్ సైతం 7.41% చేరాయి. గత శుక్రవారం యుఎస్ డౌ జోన్స్ సూచీ 2020 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయిలో క్లోజ్ అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, యూరప్ మార్కెట్ బేరిష్ దశలోకి వెళ్లిపోయాయి. యుఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుకుంటూ వెళ్తోంది. దీంతో మాంద్యం తథ్యమన్న అంచనాలు స్టాక్ అమ్మకాలకు ప్రేరణ ఇస్తున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు అత్యంత ప్రతికూలంగా ఉండటం మన మార్కెట్లను షేక్ చేస్తోంది. నిజానికి ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. కానీ స్టాక్ వాల్యుయేషన్లు గరిష్టాల్లో ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిస్తున్నారు. ఇవన్నీ నష్టాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి మెజారిటీ. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం. శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు. స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎంపీ మాలోతు కవిత. చివరి టీ20లో ఆసీస్పై నెగ్గిన రోహిత్ సేన. లక్ష్య ఛేదనలో అదరగొట్టిన సూర్యకుమార్, కోహ్లీ. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ సుమారు 1000 పాయింట్ల పతనం. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.